అరే తమ్మి ఎప్పుడు వచ్చినవురా? వచ్చి కూర్చుందిదా, మాట్లాడన్నా, మాట్లాడు. తిన్నవారా? ఏంది? ఒక అమ్మాయిని ప్రేమిస్తా ఉన్నావు? ఎవరిరా అది? ఏంది? ఇంటెనక మల్లన్న పిల్లం పులక బిడ్డన? అరే దానికే ఉందిరా, తన అయ్యే కూలి పని చేసుకుని బతుకుతూ ఉంటాడు. అసలు కట్నమే పోయారు. నాకు వద్దు, నాకు నచ్చలేదురా. ఏంటి? నీకు నచ్చితే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదురా. నీకన్నా పెద్దదాన్ని, ఇంటికి ఒక్కదాన్ని కూతుర్ని, నా వెనక నువ్వు ఒక్కనివే. నువ్వు పెళ్ళి చేసుకోవాలని ఆడదాన్ని ఫస్ట్ నాకు నచ్చాలి నాయన, లేకపోతే నాయనకు చెప్తాను. నీకే నచ్చితే సరిపోతుందా అని బాపు? వీడు చేసుకునే పిల్ల వీనికే నచ్చాలట, నాకు వద్దట. ఇంక నేను పుట్టింటికి రాను, ఏం రాను. ఇక అయిపోయింది ఇంక నా పని అంతా ఈ ఇంట్లోనే. అసలు నాకు అవసరమే లేదు. ఏడవక నాకు పాపం. నాకు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తా, చేసుకుంటేనే సరే సరే. మంచి డబ్బున్న అమ్మాయి, బాగా కట్నం తీసుకొచ్చే అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తా నేను. వీనికి నచ్చిన అమ్మాయి మాత్రం నాకు వద్దు పాపం, నాకు అవసరమే లేదు. నేను ఇంటికి ఒక్కదాన్ని ఆడదాన్ని, నా మాటే నడవాలి, నైనా గెగ్గాలి. నేను లేకపోతే అసలు పెళ్ళికే రాను. చూడు అన్నాను పాపం. గట్ల చెప్పండి మరి. అరే చేసుకుంటూ వారా పెళ్ళి? నేను చూసిన అమ్మాయినే నచ్చిద్దా? చేసుకోవాలి మరి. బాగా పైసన్న అమ్మాయిని చూస్తారా? ఫుల్ కట్నం వస్తుంది రా తమ్మ. నాకు కూడా ఆడపిడ్డ కట్నం బాగా వస్తుంది. కొద్ది రోజులకు పెళ్ళి అయిపోయింది. అనే మొదటి పిల్ల ఇది తీసుకొద్దురా అమ్మ, ఇది ఇద్దురా. అరే తమ్మి ఏం రా, నీ పెళ్ళానికి అసలు నేనంటే విలువ లేదు, భయపడతలేదు. ఏ పని చెప్పినా నేను ఎందుకు చేయాలి పో అని పోతా ఉంది. పడాలా పడాలా? నేనెందుకు పడతారా నాయన? కట్నం తీసుకునేది నువ్వు, పెళ్ళి చేసుకునేది నువ్వు. పడాలా నన్ను అంటే నేట్లా పడతా? ఏంది? పెళ్ళి అయినప్పటి నుంచి నిన్ను కూడా అట్నే తిరుగుతా ఉందా? ఏ పని చేయట్లేదా? మాటకి ఎదురు చెప్తా ఉందారా? నువ్వేం చేస్తున్నావు? వాడుకో, నిన్నే కొడతా అందారా. అయినా కోపాలు వస్తే భార్య భర్తలు గట్నే కొట్టుకుంటారు, గట్నే కూడా ఉంటారు. పో, నేనైనా మా ఇంటికి వెళ్ళిపోతా. బాగా చూస్తావు నువ్వు కావచ్చు. మీ ఇంట్లో నాకేం పని రా నాయన? నీ రాత బాగాలేదురా. నేనేం చేసిండ్రా? కట్నం మొత్తం తీసుకొని సంవత్సరం చేస్తావు నువ్వు కదా, నీకు తెలీదారా కుక్క? కట్నం వస్తు భరించు. నీ బాగా నన్ను భరించట్లేదా? అయినా నాకే విలువ ఇస్తలేదు, నీకే విలువ ఇస్తారు. నీ పిల్లలు భయమే లేదు దానికి. ఏమన్నా చేసుకోర్రు మీరు. నేను పోతానే నాయన. బాపు నీ కోడలు ఇట్టం, నీ ఇట్టం, నన్ను మాత్రం మధ్యలో లాగద్దు. నా పిల్లమే అయిపోయింది, ఇంకా నేనేం చేస్తా? ఆయన పుట్టింటికి వచ్చి నాది బుద్ధి తొక్కుపోను. పుట్టింటో పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనదే నెగ్గాలంటే నెగ్గిద్దా ఏంటి? అవునా కదా? పెట్టు.